మనలో చాలా మంది వదిలేసిన మంచి ఫుడ్ రాజ్మా అండి. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్‌కి, మామూలుగా యానిమల్ ప్రోటీన్‌కి ఎంత తేడా ఉంటుందో మీకు తెలుసు కదా! ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ చాలా చాలా మంచిది అని నమ్మేవాళ్ళు, ఇదిగో ది బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ ఏది మిగిలిన వాటితో పోల్చుకుంటే ది బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ రాజ్మా అండి. యాక్చువల్‌గా రాజ్మా మనది కాదు. అంటే నా ఉద్దేశం, ముందు తరాల వాళ్ళది. 10, 20 తరాలు వెనక్కి వెళితే ఆ రోజున ఉన్నది అంతా రాజ్మానేనండి. మరి ఎంత రిచ్ అంటే అంత రిచ్ ఫైబర్ ఉంటుందండి ఈ రాజ్మాలో. అలాగే ఫైబర్తో పాటు గ్లైసెమిక్ ఇండెక్స్ అండి, ఆటోమేటిక్గా గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు? మరి ప్లాంట్ బేస్డ్ కదా, అందుకు. ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రాములు రాజ్మా ఎంత అవుద్దండి? గట్టిగా అయితే ఒక 20 రూపాయలు. డిమార్ట్ ప్రైస్ చెప్పుకుందాము. 20 రూపాయలు ఎంత ఉంటుందో తెలుసా? 24 గ్రామ్ ప్రోటీన్ ఉంటుందండి. చికెన్లో ఎంత ఉంటుందో చూసుకోండి, సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూసుకోండి. మరి రాజ్మాలో సైడ్ ఎఫెక్ట్స్ లేవా అంటే ఉన్నాయండి. ఏవి? మీరు నార్త్ ఇండియా నుంచో విదేశాల నుంచో తెచ్చుకునేవి ఉన్నాయి, కానీ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఆ కర్మ అక్కర్లేదు. ట్రైబల్స్ కొన్ని శతాబ్దాలుగా రాజ్మా పండిస్తున్నారు, వాళ్ళు తింటున్నారు. ఈ రోజుకి వాళ్ళు కాస్త కోస్త బలంగా ఉన్నారంటే ఇదే కారణం. నేనైతే తెప్పించుకుంటున్నాను, చెప్పాను కదా ఇక్కడే. అంటే మళ్ళీ ప్రమోషన్ అనుకోవద్దు దయచేసి. నేను తింటున్న మంచి ఫుడ్ కాబట్టి మీకు చెప్తున్నాను. ట్రైబల్ న్యాచురల్స్ అని కొట్టి చూడండి, మీకు కనెక్ట్ అవుతారు వాళ్ళు. వాళ్ళు పంపిస్తారు, కానీ వాళ్ళ దగ్గర సరుకు ఉండదు. నేనైతే నాకు కావాల్సినవి అన్నీ తెప్పించేసుకుంటానండి వాళ్ళతో. సో మరి ఉడికించిన రాజ్మా అనేది ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుందండి. మీలో ఎంతమంది ఎంజాయ్ చేశారు? వాస్తవం చెప్పండి. ఇక ఫైబర్ గురించి చెప్పాను కదా, మంచి రిచ్ ఫైబర్ ఎప్పుడైతే ఉందో పొట్ట ఆల్మోస్ట్ ఆల్ సెట్ చేసేసుకుంటుందండి ఇంటర్నల్గా. చక్కగా సాయంత్రానికి కంప్లీట్ వాషౌట్ అయిపోతుందండి. ఇంకోటి కూడా చెప్పాను, ముఖ్యంగా షుగర్ పేషెంట్లకి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి. అందుకే షుగర్ని ఇది కంట్రోల్ చేస్తుందండి. షుగర్ ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో హ్యాపీగా ఉంటాం కదా. ఇంకా బాడీలో కొలెస్ట్రాల్, అంటే కొవ్వు పెరిగిపోయింది కదా, కొలెస్ట్రాల్ తగ్గించే ఫుడ్స్ ఏవి అని అడుగుతారు కదా మనవాళ్ళు. సో ఇగో ఇది కూడా. కాకపోతే వీళ్ళు పంపిస్తున్న రాజ్మా అండి, ఒకటే ఒక ఇబ్బంది ఉంది. నాటు కదా, కాస్త ఎక్కువసేపు నానబెట్టాలి. ఒక పూట ముందే నానబెట్టి ఉడికించాలండి, అంతే. ఎక్కువసేపు నానబెట్టి ఉడికిస్తే అందులో కాస్త కోస్తో, అంటే అన్ని పప్పు దినుసుల్లో ఉంటాయి, రాజ్మాలోనే కాదు, లెక్సిన్స్ అని ఉంటాయండి, అవి పోతాయి పూర్తిగా. సో ఆ ఇబ్బంది కూడా లేదు. సో మరి నేను నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ కాకుండా వెజిటేరియన్ ప్రోటీన్ నాకు కావాలి. అది కూడా మంచిది కావాలి, బలంగా ఉండాలి, పొట్ట బాగుండాలి, ఫిట్గా ఉండాలి అనుకుంటే ఆహారం మంచిది తీసుకోవాలి, ముఖ్యంగా రాజ్మా. మన ఫిట్నెస్లో 80% సీక్రెట్ ఫుడ్డే కదండి. మీరు నమ్ముతారా? నేను బలంగా నమ్ముతా. అందుకే ఇక నేనైతే మందు మాకులకి దూరంగా ప్యూర్ ఫుడ్ తెప్పించుకుంటున్నానండి. ఏది? ట్రైబల్స్ నుంచే తెప్పించుకుంటున్నాను. మీకు కావాలి అంటే కాంటాక్ట్ చేయండి.